వెల్కమ్ టు ఎల్వి క్రియేషన్స్లో ఈరోజు మీకు మా ఇంటి పిట్టకథ చెప్పబోతున్నానండి. దానికంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఇంటి పిట్టకథ ఏంటా అని చూస్తున్నారా? ఏం లేదండి, రీసెంట్గా ఓ పిట్ట మా ఇంట్లో గూడు కట్టుకుంది. ఇది చాలా చిన్నగా అందంగా ఉంది. దీని గూడుని కూడా అలానే తయారు చేసుకుంది. చిన్న చిన్న ఆకులతో, చిన్న చిన్న ఈకలతో చాలా చక్కగా కట్టుకుందనమాట. దీన్ని టైలర్ బర్డ్ అంటారండి. ఇది టైలర్ బర్డ్ నెస్ట్. అయితే అది ఇలా గూడు కట్టుకుంది కదా, ఎర్లీ మార్నింగ్ వచ్చేది, మళ్ళీ తర్వాత మధ్యలో అటు ఇటు వెళ్తుండేదనమాట ఫుడ్ కోసం గినక. అది అలా వెళ్ళిపోయినప్పుడు వేరే మిగతా పిచ్చుకలు ఇక్కడికి వచ్చి ఆ గూడు చుట్టూ తిరుగుతూ ఉండేవండి. అక్కడ బాగా అరుస్తూ గొడవ చేసేవి. మాకేమో ఆ గూడుని ఏమైనా చేస్తాయేమో, దాన్ని కింద పడేస్తాయేమో అని చెప్పేసి మేము బయటికి వెళ్ళేవాళ్ళం అనమాట. మేము బయటికి వెళ్ళగానే మమ్మల్ని చూసి అవి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. మేము ఎప్పుడైనా సరే అక్కడ బయట స్టెప్స్ మీద కూర్చొని టీ తాగేవాళ్ళం. అయితే ఇది గూడు కట్టుకున్న కొత్తలో మమ్మల్ని చూసి భయపడింది. మేము అక్కడ కూర్చొని టీ తాగుతుంటే ఇది గూడు దగ్గరికి రాలేదనమాట. ఓ 4-5 డేస్ తర్వాత ఏమీ అనర్లే అని అనుకొని మెల్లగా హ్యాపీగా లోపలికి వచ్చేది. ఒకరోజు నేను బయటికి వెళ్ళి చూడగానే నాకు అందులో నుంచి చిన్న చిన్న సౌండ్స్ వినిపించాయండి. ఏంటా అని చూడగానే చిన్న చిన్న పిట్ట పిల్లలన్నమాట. అవి ఎంత చక్కగా ఉన్నాయో అసలు. అవి తల ఇలా బయట పెట్టి ఇలా అరుస్తూ ఉండేవి. వాళ్ళ అమ్మ ఏం చేసేది, రోజు పొద్దున్నే వచ్చి వాటికి ఫుడ్ పెట్టి వాటిని చూసుకొని వెళ్ళిపోయేది. 2 బర్డ్స్ వచ్చేవి. వాళ్ళ అమ్మ నాన్న, మేల్ బర్డ్, ఫీమేల్ బర్డ్ 2 కూడా వచ్చి వాటిని ఎంతో ఆప్యాయతగా చూసుకోవడం, వాటికి ఫుడ్ పెట్టి వెళ్తూ ఉండేవన్నమాట. ఇది రోజు మేము చూస్తూ ఉండేవాళ్ళం. వీటికి కొంచెం చిన్న చిన్నగా వింగ్స్ అవి వచ్చిన తర్వాత ఆ గూడును మొత్తం చించి పడేసేయండి. అప్పుడు అసలు ఒక పిట్ట పిల్ల అయితే బయటకు వచ్చేసిందనమాట కింద పడిపోయేటట్లు. అప్పుడు మా హస్బెండ్ ఏం చేశారంటే, ఇది కింద పడకుండా ఉండడానికి, కొంచెం సేఫ్గా ఉండడానికి ఒక క్లాత్ని ఇలా కట్టారు. అలా కట్టినా కూడా వాళ్ళ మదర్ వచ్చి వాటికి ఫుడ్ పెట్టి చక్కగా చూసుకొని వెళ్ళిపోయేదనమాట. మళ్ళీ అది రావడానికి మేము కొంచెం ఇలా ఓపెన్ అన్నాం. ఎందుకంటే మళ్ళీ అది వచ్చి భయపడి ఎక్కడ రాకుంటుంటుందో అని చెప్పేసి అది రావడానికి ఇలా కొంచెం ఓపెన్ చేసి పెట్టాం. ఇలా కట్టిన 2-3 రోజులు బాగానే ఉన్నాయండి. అయితే తర్వాత ఒకరోజు పెద్ద గాలిదుమ్ము వర్షం వచ్చింది. ఆ వర్షానికి ఒక పిట్టపిల్ల కింద పడిపోయింది. అది బాగా అరుస్తుందనమాట. అయితే మేము దాన్ని లోపలికి తీసుకొని వచ్చాము. ఇంకో పిట్టపిల్ల కోసం కూడా చూసాము. మొత్తం దీనికి 2 బేబీస్ ఉన్నాయి. అది గూట్లో లేదండి, మాకెక్కడ కనిపించలేదు. అయితే దీన్ని లోపలికి తీసుకొని రాగానే వీళ్ళ మదర్ వచ్చేసి ఆ గూడు దగ్గర ఒక్కటే తిరుగుతూ అరుస్తూ ఉందన్నమాట. అయితే అప్పుడు మళ్ళీ మేము దీన్ని మదర్ దగ్గరికి తీసుకెళ్ళి చేతిలో పట్టుకొని చిన్నగా ఇలా దువ్వుతూ దానికి చూపించాం. అది చూసి ఓకే అన్నట్టు అక్కడి నుంచి అది వెళ్ళిపోయింది. అది ఇంటి చుట్టూ తిరుగుతూ అరుస్తుంది. అయితే మాకు అనిపించింది ఏంటంటే ఇంకో పిల్లని వెతుకుతుందేమో అనేసి అని అనుకున్నాం. అది ఇంకో పిట్టపిల్ల కోసమే వెతుకుతుంది. మేము కూడా ఆ రోజు చుట్టూ అంతా చూసామండి, మాకు ఎక్కడ కనిపించలేదు. అయితే ఈ బేబీని లోపలికి తీసుకొచ్చాం కదా, దీన్ని తీసుకొచ్చిన తర్వాత దీనికి ఒక చైర్ వేసి అందులో ఒక కాటన్ క్లాత్ వేసి దాన్ని పడుకోబెట్టాం. అయితే ఫ్యాన్స్ అవి తిరుగుతున్నాయి కదా, ఈ ఫ్యాన్స్ అవి తిరుగుతుంటే ఇది కొంచెం కొంచెంగా గెంతుతుందిగా. మళ్ళీ ఆ ఫ్యాన్స్కి తలిగి ఎక్కడైనా కింద పడిపోతుందేమో అన్నట్టు మేము ఫ్యాన్స్ ఆఫ్ చేసాం. ఫ్యాన్స్ ఆఫ్ చేయగానే ఒక్కటే సౌండ్, ఒక్కటే అరుస్తుంది బాగా. ఇలా అరుస్తూ ఉంటే ఓకే దీనికి గాలి కావాలేమో అని చెప్పేసి ఫ్యాన్స్ ఆన్ చేసాం. ఫ్యాన్స్ ఆన్ చేసిన తర్వాత చక్కగా హ్యాపీగా పడుకుందండి. ఎంత చక్కగా నిద్రపోతుందో. అయితే ఇది నిద్రపోతుంది కానీ మేము మాత్రం మెలకువతోనే ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ సడన్గా ఒకవేళ ఎగిరిందనుకోండి, ఫ్యాన్ తిరుగుతుంది కదా, మళ్ళీ ఎక్కడైనా కింద పడిపోతుందేమో అని చెప్పేసి మేము అలానే చూస్తుండిపోయాం. మళ్ళీ పొద్దున్నే తీసుకెళ్ళి గూటిలో వదిలిపెట్టాం. అయితే ఆ పెద్ద పిట్ట మా ఇంటికి దూరంలో కొంచెం అరుస్తూ ఉందండి. ఏంటా ఇది ఇక్కడ అరుస్తుందని మేము వెళ్ళి చూస్తే ఇంకో పిట్టపిల్ల మిస్ అయిందని చెప్పాం కదా, దాన్ని చీమలు మొత్తం తినేసి ఉందండి.
అసలు మాకు అక్కడ ఉండాలనిపించలేదు. ఇది ఇంకా నెస్ట్లో నుండి కింద పడిపోతూ ఉండేదండి. మేమేమో తీసుకెళ్ళి లోపల పెట్టేవాళ్ళం. అయితే ఇవి ఒకేసారి ఎగరలేవు కదా, అది ఎగిరే స్టేజ్కి వచ్చి ఎగరలేక పడిపోయేది. అయితే మేము లోపలికి తీసుకొచ్చి ఫస్ట్ ఫ్లైట్ అంటే కొంచెం కొంచెం ఎగరటం ఇంట్లో ప్రాక్టీస్ చేపించాం. అలా ప్రాక్టీస్ చేపించి మళ్ళీ తీసుకెళ్ళి గూట్లో పెట్టేవాళ్ళం అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఇంకా గూట్లో ఉండట్లేదండి. ఇదేమో ఇలా ఎగురుతూ ఉంది. అక్కడ వాటర్ సంప్ ఉంది. అయితే దానికి ఒక హోల్ ఉండటంతో అది ఆ హోల్లో ఎక్కడ పడిపోతుందో అని చెప్పేసి తీసుకెళ్ళి మళ్ళీ గూట్లో వదిలిపెట్టినాం. ఇలా పెట్టిన నెక్స్ట్ డే చూస్తే ఇది కనిపించలేదండి. అంటే పర్ఫెక్ట్గా ఎగరగలుగుతుంది. తర్వాత రోజు మాకు ఇది మేల్ బర్డ్ ఫీమేల్ బర్డ్ ఉందని చెప్పాను కదా, అవి ఆ చెట్టు మీద వాటితో పాటు కనిపించింది. దీన్ని కూడా ఆ రోజు నైట్ చూసి ఉండకపోతే ఇది కూడా ఏమయ్యేదో. దీన్ని సేవ్ చేశామన్న హ్యాపీనెస్ అయితే ఉందండి. ఇంత మంచి మెమొరీస్ మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. చూశారు కదా, నేచర్ని మనం ఆస్వాదిస్తే నేచర్ కూడా మన దగ్గరికి వచ్చేస్తుంది. ఈ పిట్ట కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.